పద్మావతి వాళ్ళ అమ్మ అయితే పద్మావతి వాళ్ళ ఇంటికి వచ్చి, "ఏందమ్మీ మీరు ఈ ఇంట్లో ఉండడం ఏంటి? అసలు ఏం జరిగిందని?" చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే విషయం మొత్తం చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "అయినా మీరు ఇక్కడ ఉండడం ఏంది? మన ఇంటికి పదండి" అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న బట్టలు అన్నీ సర్దేస్తూ ఉంటుంది. అది చూసిన పద్మావతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే, "అమ్మ మేము రామమ్మ, అక్కడికి మీ ఇంటికి రామమ్మ" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "ఏందమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న పద్మావతి అయితే, "అవునమ్మా, ఇప్పటికే ఆస్తి పోగొట్టుకొని సమాజంలో మేము దిగజారిపోయాము. ఇప్పుడు గాని మీ ఇంటికి మేమందరము వస్తే మరి కాస్త సమాజంలో పరువు పోతుందమ్మా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న వాళ్ళ అమ్మ అయితే, "ఏందమ్మీ ఏం మాట్లాడుతున్నావు? అయితే ఈ ఇంట్లో ఉంటారా మీరు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే, "అవునమ్మా, మేము ఇక్కడే బ్రతుకుతాము. నాకు తెలుసు మా ఆయన మమ్మల్ని మళ్ళీ ఆ స్టేజ్‌కి తీసుకొని వస్తాడన్న విషయం అయితే నాకు తెలుసు. అందుకే మేము ఎలాగైనా ఈ ఇంట్లోనే ఉండాలమ్మా అన్ని రోజులు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ అయితే విక్కీ వింటూ ఉంటాడు. పద్మావతికి నా మీద ఎంత నమ్మకం అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే, "మేము ఎలాగైనా మళ్ళీ ఆ స్థాయికి వచ్చేటట్టు నా భర్త చేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉందమ్మా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న వాళ్ళ అమ్మ అయితే సైలెంట్‌గా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.